ఉద్యాన వాణిజ్య పంటల్లో బిందు సేద్య విధానం రైతులకు అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తోంది. నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఉండటం, అవసరం మేరకే మొక్కలకు నీరు అందించడం ఈ విధానంలోని ప్రత్యేకత. దీనికి తోడు ఎరువులను డ్రిప్ ద్వారా అందించడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతూ మంచి దిగుబడిని ఇస్తున్నాయి. దీన్ని ఫర్టిగేషన్ అంటారు. అయితే చాలా మంది రైతులకు ఫర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని మన్నిక తగ్గిపోతోంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెట్ట పంటల సాగులో రైతుల పాలిట కల్పతరువుగా మారింది డ్రిప్ సేద్య విధానం. నేల ఉపరితలం మీద, నేల దిగువన, వేరు మండలంలో అతి స్వల్ప పరిణామంలో గంటకు 1 నుంచి 12 లీటర్ల వరకు నీరు అందించే విధానాన్ని డ్రిప్ పద్ధతి అంటారు. ఈ విధానంలో ప్రధానంగా 5 రకాల పద్ధతులు ఉన్నప్పటికీ ఉద్యాన పంటల్లో రైతులు ఎక్కువగా ఆన్లైన్, ఇన్లైన్ డ్రిప్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా కావాల్సిన మోతాదులో నీటిని ఒక డ్రమ్ములో కలిపి ఫర్టిలైజర్ ట్యాంకు ద్వారా లేదా వెంచూరీ పంపుతో నేరుగా నీటితో పాటు ఎరువును మొక్కలకు అందించడం జరుగుతుంది. నీటిలో కరిగే అన్ని రకాల ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో సమర్థంగా ఉపయోగించవచ్చు. వీటిని సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు. నీటితో పాటు ఎరువు భూమిలో ఇంకిపోవడం వల్ల వేరు వ్యవస్థకు త్వరగా అందుతుంది. సాధారణ పద్ధతిలో కంటే ఎరువు వినియోగం 2 పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజు అందించే అవకాశం ఉండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉండి దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే ఫర్టిగేషన్ పట్ల కొంతమందికి సరైన అవగాహన లేకపోవడం, డ్రిప్ ద్వారా అందించేటప్పుడు ప్రెషర్ గేజ్లో సరైన ప్రెషర్ ఉండేటట్లు చూసుకోకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు పాడై అసలుకే మోసం వస్తోంది. అందువల్ల తోటలకు ఫర్టిగేషన్ చేసేటప్పుడు రైతులు తగిన అవగాహనతో అందిస్తే ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు ఉద్యాన అధికారి విద్యాసాగర్. డ్రిప్ ద్వారా మనం ఫర్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఎరువులు ఎట్లా పంపించాలనే విషయం గురించి తెలుసుకుందాం. డ్రిప్లో ప్రధానంగా ఇది శాండ్ ఫిల్టరు. శాండ్ ఫిల్టర్ అంటే జనరల్గా బోర్లో నుంచి నీళ్లు వస్తే ఈ ఫిల్టర్ అవసరం లేదు. మనకు బావిలో నుంచి కానీ, అదేవిధంగా ఓపెన్ వెల్గా ఏదన్నా మనం సంపు కానీ, ఫామ్ పాండ్ కానీ అట్లాంటిది కట్టుకున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి నాచు, చెత్త, చెదారాన్ని ఇది క్లీన్ చేయడం కోసం జరుగుతుంది. దీని ద్వారా ఇది స్క్రీన్ ఫిల్టరు. ఈ స్క్రీన్ ఫిల్టర్లో దీని లోపల ఒక స్క్రీన్ ఉంటుంది. దాని ద్వారా ఆ నీళ్లు ఆ ఫ్లో వచ్చేసేసి ఆ స్క్రీన్లో అవి మొత్తం క్లీన్ అయిపోయి చెత్త చెదారం ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటిది దాంట్లో నుంచి పోతాయి. ఇక్కడ ప్రెషర్ గేజ్ ఉంటుంది. మనం ఇచ్చుకునేటప్పుడు దీన్ని వెంచూరీ అంటాం. ఈ వెంచూరీకి ఫుట్బాల్ బుడ్డి టైపు ఒక బుడ్డి ఉంటుంది దీనికి సంబంధించింది. ఇది సక్ చేస్తుంది. దాని లోపల ఒక ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఇది సక్ చేస్తుంది. సక్ చేసినప్పుడు దీంట్లో వాటర్లో మనము 319 కావచ్చు, 1261 కావచ్చు, ఏ రకమైనటువంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అంటే నీటిలో కరిగేటువంటి ఎరువును ఈ డ్రమ్ములో ఫస్ట్ దాన్ని మొత్తం డైల్యూట్ చేసుకొని కరిగించుకోవాలి. అది కరిగించిన తర్వాత దీని లోపలికి మొత్తం అది పూర్తి స్థాయిలో కరిగినప్పుడు ఈ ఫుల్ ప్రెజర్ తోటి ఇది లోపల నుంచి బయటికి అడ్జేసుకొని మొత్తం ప్రతి చెట్టుకు, ప్రతి ఒక్క వేరు వ్యవస్థ దగ్గర ఇది రావడం అనేది జరుగుతుంటుంది. సహజంగా మనం ఎరువు ఎక్కించేటప్పుడు ఈ ప్రెజర్ను చూసుకోకుండా చాలామంది చేస్తుంటారు. అయితే ఈ ప్రెజర్ పెట్టేటప్పుడు చాలామందికి డ్రిప్ ఇచ్చి ఉంటాం. డ్రిప్ ఇచ్చి ఉంటే ఇది థ్రోటల్ వాల్వ్. ఈ థ్రోటల్ వాల్వ్ల ఇక్కడ 100, 75, 50, 25 0% తిప్పినట్టయితే మొత్తం ప్రెజర్ ఆగిపోయి బోర్ మొత్తం పైపులన్నీ పలిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 0 వరకు ఎట్టి పరిస్థితుల్లో తిప్పొద్దు. ఇక్కడ ప్రెజర్ గేజు 1 దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రెజర్ 1 గేజ్లో ఉన్నప్పుడు లేదా 1.5లో ఉన్నప్పుడు మొత్తం యూనిఫామ్గా అన్ని మొక్కలకు సమానంగా ఎంత దూరం ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఇందులోపల ఆన్ చేసినప్పుడు ఈ వాళ్ళు 2 ఆన్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది అది చేయాలి. ఇది తిప్పకంటే ముందు దీంట్లో నీళ్ళు వస్తాయి ఈ బుడ్డిలా. ఎప్పుడైతే ఇది ఒకవైపు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అది 50 నుంచి 25 మధ్యలో ఉన్నప్పుడు ఆ బోర్ యొక్క కెపాసిటీని బట్టి అది ప్రెజర్ను క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెజర్ని క్రియేట్ చేసినప్పుడు దీని లోపలికి సకింగ్ చేసుకునేటువంటి విధానం అనేది వస్తుంది. దాని ద్వారా ఎరువులన్నింటినీ మనం ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెట్టు దగ్గర, ప్రతి చెట్టు దగ్గర పోయి మనం వేయాలంటే వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఈ రకంగా ఫర్టిగేషన్ ద్వారా చేసుకుంటే మొక్కకు మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా బాగా
ఈల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు వ్యవసాయానికి మంచి డిమాండ్ పెరిగింది. అయితే అందరికీ చిన్న చిన్న కమతాలు ఉండటం వల్ల ఒకే పంటను సాగు చేస్తూ లాభాలు పొందలేకపోతున్నారు. వ్యవసాయానికి అనుబంధ రంగాలను ఎంచుకొని సాగు చేస్తే ఒక పంట నుండి వచ్చే వ్యర్థాలను మరో దానికి ఉపయోగిస్తూ అన్నింట్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్. ముఖ్యంగా సమగ్ర పద్ధతిలో చేపల పెంపకం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సమగ్ర పద్ధతిలో వ్యవసాయం, చేపల పెంపకం. అలానే సమగ్ర పద్ధతిలో పశుపోషణ, చేపల పెంపకం. అంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్, అలానే లైఫ్ స్టాక్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్. ఈ రెండిట్లో ఏంటంటే ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈ సమగ్ర పద్ధతిలో సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక సిస్టమ్కి సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఇంకొక వేరే ఇన్పుట్ సిస్టంలో అవుట్పుట్గా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు పశుపోషణ, చేపల పెంపకంలో చూసుకుంటే ఈ కోళ్ళు, పశువులు కానివ్వండి, వచ్చే వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో అది పేడ కానివ్వండి, కోళ్ళ వ్యర్థ పదార్థం, పశువుల ఇది కానివ్వండి, అదేంటంటే మనకి చేపల చెరువుల్లో ఒక ఆహార పదార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. మనం ఒక సేంద్రియ పదార్థంగా మనం ఆహారంగా ఈ చేపల పేడ కానివ్వండి, అలానే కోళ్ళ వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ ఉపయోగించుకొని మనం ఈ వృక్ష జంతువులను మనం అభివృద్ధి చెందించి మనం చేపల పెరుగుదల అనేవి మనం సాధించడం జరుగుతుంది. సో అలాగా మనం ఒక దాంట్లో ఉన్న ఏదైతే వ్యర్థ పదార్థాన్ని మనం ఇంకో దాంట్లోకి మనం ఇన్పుట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే వరి, చేపల పెంపకం. వరి 1 ఎకరం చెరువు తీసుకున్నట్టయితే మనం 1 ఎకరం చెరువులోనే 60 సెంట్లు వరి పంటకు ఉపయోగించుకోవాలి. మిగతా 20 సెంట్లు చేపల చెరువు కందకం తవ్వటానికి ఉపయోగించుకోవాలి. ఓకే, 20 సెంట్లు వచ్చేసి మనం చెరువు కందకం తవ్వినప్పుడు వచ్చే మట్టిని ఆ 20 సెంట్ల చుట్టూ గట్టులాగా వేసుకోవాలి. అంటే ఈ చెరువు కందకం వచ్చేసి 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు, 1 మీటర్ కానివ్వండి, 1.5 మీటర్ లోతు ఉండే విధంగా మనం చెరువు కందకం తవ్వుకోవాలి. దాని ద్వారా వచ్చిన మట్టిని తీసుకొని మనం మిగతా 20 సెంట్లలో చుట్టూ 2 మీటర్ల వెడల్పు ఉండే విధంగా గట్లు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా చేసుకున్నందు వల్ల ఏంటంటే మనకి అదర్ పంటలు గట్ల మీద వేసుకోవచ్చు. లోపల చుట్టూ కందకం తవ్విన దాంట్లో మనం చేపల చెరువుల్లో పెంచుకోవచ్చు. ఇట్లాంటి పద్ధతి ఏంటంటే మనకి ఎక్కువగా చిన్న చిన్న కమతాలు రైతులు ఉంటారు. అంటే ఎకరం నుంచి 2.5 ఎకరం గల వాళ్ళు రైతులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఈ పద్ధతి ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ సమగ్ర పద్ధతిలో వ్యవసాయం ఇలా చేపట్టడం ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ ఆదాయం, నికర ఆదాయం మనకు అనేది కనబడతా ఉంటుంది. సో నీటిని ఎక్కువ నిల్వ చేసుకునే గుణం కలిగి ఉన్న నేలలు ఏవైతే ఉన్న నల్లరేగడి నేలలు అంటాం, వీటిని మనం ఈ చేపల పెంపకానికి ఎక్కువగా అనువైనవి, వరి చేపల పెంపకానికి. సో ముఖ్యంగా మనం ముంపును తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, ముంపును తట్టుకునే రకాలు, అలానే ఎక్కువ ఎత్తు పెరిగేవి, ఎక్కువ దిగుబడిని ఇచ్చేవి రకాలను మనం సెలెక్ట్ చేసుకొని వీటిని వరి చేపల పెంపకంలో మనం ఎంపిక చేసుకోవాలి. 100 గ్రాముల సైజు ఉన్న చేపలను సెలెక్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఎందుకంటే 100 గ్రాముల సైజు ఉన్న చేపలను వేసుకున్నట్లయితే మనకు పెరుగుదల బాగుంటుంది, అలానే బతుకుదల శాతం బాగుంటుంది. వీటిలో కూడా ఏంటంటే మనం 0 పాయింట్ సైజు అంటాం. అంటే 1/2 కిలోల సైజులు కూడా మనం తెచ్చుకొని వేసుకోవటం వల్ల
ఒక సంవత్సరం కాలంలో 2 పంటలు తీసేయవచ్చు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ సైజు ఉన్న చేపలు పెంచుకుంటే మనం తక్కువ సమయంలోనే తక్కువ పంట కాలంలో మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దీంట్లో కోవాలి కట్ల, బొచ్చ, లేదంటే మోసు కానివ్వండి, ఇన్ని రకాలు ఉంటాయి. మన ఈ చుట్టూ తవ్వుకున్న కందకంలో వచ్చేసి మనం ఇంచుమించు 800 నుంచి 900 పిల్ల వరకు వదులుకోవచ్చు. దాంతోపాటు మనం చేపల మేత అనేది మనం వాడుకుంటూ ఉండే రోజు మార్చి రోజు కానివ్వండి, లేదంటే పశువుల పేడ కానివ్వండి, వీటన్నీ వాడుకుంటూ మన తౌడు చెక్క ఒక 1:9% నిష్పత్తిలో వాడుకొని మనం వేసుకుని ఉండే చేపల మేతగా కూడా వాడుకోవచ్చు. మనం ఈ వరి నాటిన అంటే 15 రోజుల తర్వాత మనం చేపలు అనేది వదులుకోవాలి. దీంతో కూడా ఈ వరికి వచ్చేసి మనం ఎక్కువగా పురుగు మందులు, రసాయనిక మందులు అనేవి చల్లకూడదు. పురుగు మందులు చల్లకుండా మనం వేప నూనె కాబట్టి వేప నూనె చల్లుకోవచ్చు. మీరు 15 రోజులకు ఒకసారి కానివ్వండి, 30 రోజులకు ఒకసారి కానీ వేప నూనె మనం ఏదైనా క్రిమి కీటకాలుగా ఉన్నా కూడా వేప నూనె చల్లుకోవచ్చు. వాటితో పాటు కొన్ని జీవ శిలీంద్ర నాశనాలు ఉన్నాయి, మనకు సూడో స్పైరులినా అని కొన్ని ఉన్నాయి జీవ శిలీంద్ర నాశనం. వాటి ద్వారా కూడా మనం కొన్ని ఇవన్నీ తెగుళ్ళు కానివ్వండి ఇవన్నీ నిర్మూలించుకోవచ్చు. అంటే ఎక్కువగా పురుగులు కెమికల్స్ ఇవన్నీ వాడకుండా ఉండటం శ్రేయస్కరం. వీటితో పాటు మన గట్ల మీద ఏదైతే మనం ఇందాక 20 సెంట్లు చుట్టూ క్రమేణా గట్లు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న గట్ల మీద మనం అటు అరటి కానివ్వండి, అంటే కూర అరటి కానివ్వండి, అటు బొప్పాయి కానివ్వండి, అలానే తీగ జాతులు కూరగాయలు కానివ్వండి, టమాటా కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, ఆనప కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల పూల మొక్కలు కూడా ఎన్నో రకాల మొక్కలని మనం దాని మీద సాగు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం అధిక ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇందాక పశుపోషణ చేపల పెంపకంలో భాగంగా కూడా మనం అటు ఆవులను పెంచుకోవచ్చు చెరువు గట్టు మీద, అలానే కోళ్ళు పెంపకం చేయవచ్చు, అలానే బాతుల పెంపకం చేపట్టచ్చు, వాటితో పాటు మేకల పెంపకం చేపట్టచ్చు. అలానే మనం ఏదైతే చెరువు గట్టు మీద ఏర్పాటు చేసిన గట్ల మీద మనం వర్మీ కంపోస్ట్ బెడ్లని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఆవు ద్వారా వచ్చే పేడ ఏదైతే ఉందో మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ వచ్చిన వర్మీ కంపోస్ట్ని మనం మళ్ళీ చేపల చెరువులో వాడుకోవచ్చు, మన వరి పొలానికి వాడుకోవచ్చు. కావున ప్రతి రైతు ఇలాంటి సమగ్ర పద్ధతులు వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించిన వారు అవుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం, సిటీ లైఫ్ అయినా మట్టిపై మక్కువ వదలని యువ రైతు. సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న వ్యవసాయమే తన భవిష్యత్తని నమ్మి 15 ఎకరాల్లో పలు రకాల అరటిని సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రాండ్ 9 అరటి రకాన్ని 4 ఎకరాల్లో సాగు చేసి ఇప్పటికే 2వ కోతకు సిద్ధమయ్యారు. మరి ఈ అరటి పంట ప్రత్యేకత ఏంటి? విదేశాలకు ఎగుమతి ఎలా సాధ్యమైంది? లాభాలు ఎంతవరకు వస్తున్నాయో మనము తెలుసుకుందామా? ఇవి అనంతపురం జిల్లా నరసనాయనికుంట గ్రామంలో పచ్చగా మెరిసిపోతున్న అరటి తోటలు. ఈ తోటల యజమాని యువ రైతు జయసాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా వ్యవసాయంపై ఉన్న ప్రేమతో తిరిగి ఊరికి వచ్చి ఆధునిక పద్ధతులతో సాగు మొదలుపెట్టారు. మొత్తం 15 ఎకరాల్లో పలు రకాల అరటిని సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా గ్రాండ్ 9 రకాన్ని 4 ఎకరాల్లో నాటారు. ఇప్పటికే ఈ పంటకు 2వ కోత ప్రారంభమైంది. మొదటి కోతలో వచ్చిన దిగుబడిని ఓ ప్రైవేట్ కంపెనీ కొనుగోలు చేయగా ఆ అరటి పంట నేరుగా ఇరాక్కు ఎగుమతయ్యింది. ఇక ఇప్పుడు 2వ కోతకు సంబంధించిన దిగుబడిని లోకల్ వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ పంటను ఢిల్లీ మార్కెట్కు తరలిస్తున్నట్లు రైతు జయసాయి చెబుతున్నారు. సుమారు 10 నుంచి 11 నెలల పాటు ఉండే ఈ అరటి పంటను సరైన జాగ్రత్తలు, పోషకాలు, నీటి నిర్వహణతో సాగు చేస్తే లాభాలకు కొదవ ఉండదని ఆయన అంటున్నారు. మేము ఇక్కడ అరటి ఇప్పుడు 15 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. ఇది G9 రకము, గ్రాండ్ 9. ఇందులో మేము ఇప్పుడు ప్రజెంట్ ఇది వచ్చేసి విలియమ్స్ అనే మొక్క, ఇది బెంగళూరు నుండి తెప్పించాము. ఇది మాకు 15 రూపాయలు పడింది విత్ ట్రాన్స్పోర్ట్ లేబర్ అంతాను. ఇది మేము మార్చి 10th నుండి ఓన్లీ ఆఫ్టర్నూన్ టైమ్సే ప్లాంటేషన్ చేసామన్నమాట. సో మార్చి 25th అయిపోయింది. ఇప్పుడు మాకు ఇప్పుడు సెకండ్ కటింగ్ 2వ బండి వెళ్తుంది. ఫస్ట్ బండి ఇరాక్ వెళ్ళింది. అప్పుడు కొంచెం ప్రైస్ డౌన్లో ఉండింది అనమాట. శివరాత్రికి ముందు 20 రూపీస్తో ఇచ్చాము. ఈరోజు 22 రూపీస్తో ఇచ్చాము. ఇది ఢిల్లీకి వెళ్తుంది బండి. మాకు ఇక్కడ 7 ఎకర్స్ దానిమ్మ ఉండేది. ఈ అరటి పెట్టిన ప్లాట్లో మెయిన్గా మాకు వాల్ ఉండడం వల్ల ఇక్కడ బ్లైట్ ఎక్కువ వచ్చేది. మాకు ఈ ప్లేస్లో నుండి మొత్తం తోట అంతా బ్లైట్ వచ్చేసరికి మేము ఇక్కడ తీసేసి మొత్తం జేసీపీ పెట్టి మొత్తం అంతా దొబ్బిచ్చేసామన్నమాట. డోజింగ్ చేయించేసి మళ్ళీ సింగిల్ మడకతో ప్లోయింగ్ చేయించాం. ఆల్మోస్ట్ ఈ 4 ఎకర్స్కి మాకు 50 to 55 అవర్స్ పట్టింది సింగిల్ మడకతో. దాని తర్వాత మళ్ళీ దాని మీద 5 మడకలు దున్నిచ్చి
మళ్ళీ రొటావేటర్ కొట్టించి మళ్ళీ పెట్టడం జరిగింది అనమాట. మేము దానిమ్మకు బాగా పశువుల పేడ వేసేవాళ్ళం. ఆ సత్తు ఉండడం వల్లే మా చెట్లు ఇవి చాలా హైట్ వెళ్ళిపోయి పెద్ద పెద్ద గొలలు రావడం జరిగింది. రొటావేటర్ కొట్టించేసి ఫస్ట్లో ప్లాంట్ చేసేసాము, చేసి సీతాకు పెట్టాము ఎండలకి. తర్వాత ఇవి 3 నెలల మొక్కలు ఉన్నప్పుడు 3.5 నెల 4 నెలల మధ్యలో మేము కోడిపెంట తెప్పించి కోడిపెంట వేయడం జరిగింది. వేసేసి దాని తర్వాత మా చిన్న ట్రాక్టర్ ఉంది మాకు, దానికి ఒక బెడ్ మేకర్ లాంటిది తయారు చేయించి చిన్న ట్రాక్టర్తో బెడ్స్ వేయడం జరిగింది. 4th మంత్లో బెడ్స్ వేసాం మేము. ఇప్పుడు ఇది వచ్చేసి 6 మధ్యలో ఇలా 6 ఉంది, చెట్టుకి మధ్య 5.5 అడుగు ఉంది. మేము 1350 మొక్కల వరకు నాటాము. మేము 4 రకాలు ఇప్పటి వరకు ట్రై చేసాము. గత 6 సంవత్సరాల నుండి అరటి పెడుతున్నాము. ఈ పక్కనే మంది మైక్రోస్ అన్న పెట్టాము, ఇప్పుడు అది 2వ పంట అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి విలియమ్స్ రకం, ఇది బెంగళూరు నుండి తెప్పించి మా నారాయణపురం దగ్గర ఊర్లో వేరే వాళ్ళు పెట్టి బాగా వచ్చిందని చెప్తే పెట్టాము. మైక్రోస్ అన్న అయితే దీని మాదిరే ఇంకాను, కానీ అవి కొంచెం కాయ లెంత్ ఎక్కువ ఉండేది. బట్ ఇది గెల పెద్దగా వచ్చింది, 13 నుండి 14 చీపులు వచ్చాయి. దీనికి కాయ లెంత్ కొంచెం తక్కువ ఉంది. బట్ ఎక్స్పోర్ట్కి అయితే బాగా ఇంతకుముందు ఒక 14 టన్నులు కొట్టించాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళకంటే వీళ్ళే రేట్ ఎక్కువ పెడుతుంటే వీళ్ళకే ఇవ్వడం జరిగింది. టేస్ట్లో ఏమి ఉండదు, బట్ కొంచెం లెంత్ విషయంలో ఇందులోనే కేఎఫ్ అని ఒక రకం ఉంటుంది, ఎక్సెల్ ప్రో అన్ని గ్రాండ్ నైన్ నుండే ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ అనమాట. సో ఆ కేఎఫ్ అనే రకం కూడా చీపులు తక్కువ వస్తాయి, కాయ లెంత్ ఎక్కువ వస్తుంది. కొన్ని ఇప్పుడు మైక్రోసన్ అనేది కేఎఫ్తో పోల్చుకుంటే చీపులు ఎక్కువ వస్తాయి, బట్ కాయ లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ 11 మంత్స్ 10.5 మంత్ నుండి 11 మంత్స్ మధ్యలో క్రాప్ కంప్లీట్ అయిపోతుంది. కానీ కేఎఫ్ అనేది 9 మంత్స్ నుండి 10 మంత్స్కే స్టార్ట్ అయిపోయి 10.5 మంత్స్కి కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు ఫస్ట్లో బాగా డైలీ 1.5 అవర్ to 2 అవర్స్ ఇచ్చేవాళ్ళం చిన్న ప్లాంట్. అప్పుడు 3 మంత్స్ వరకు మనకు గడ్డి కలుపు తీసుకోవడం అంతా మేము బాగా చూసుకోవాలి. అది ఎంత బాగా చూసుకుంటే ప్లాంట్ డెవలప్మెంట్ అనేది అంత బాగుంటుంది. మాకు చిన్న ట్రాక్టర్ ఇవ్వడం వల్ల మాకు సేద్యం అంతా కూడా బాగా చేసుకుంటాం మేము. దీనికి వాటర్ అయితే బాగా ఉండాల్సిందే. దానిమ్మతో మిగతా పంటలతో పోల్చుకుంటే అరటికి వాటర్ కొంచెం బాగా ఉండాలి. అంటే మనం ఫస్ట్ 5 మంత్స్ వరకు సాయిల్ ఫర్టిలైజర్స్ చేస్తాము. ఫర్టిలైజేషన్ 45 days వన్స్ అట్లా చేస్తాం. అంటే ఫస్ట్ 2 మంత్స్ ఏమీ టచ్ చేయము. ఏమన్నా కూడా డ్రించింగ్, అంటే ఏదైనా ఫర్టిలైజర్ కానీ ఏమైనా బయో ఫర్టిలైజర్స్ కానీ వాటర్లో కలుపుకొని చెట్టు దగ్గర డ్రించింగ్ చేస్తాం అనమాట. 3rd మంత్లో సాయిల్ అప్లికేషన్ చేస్తాము. మళ్ళీ 4th మంత్ 5th మంత్ మధ్యలో ఒకసారి చేసి కోడిపెంట వేస్తాం. కోడిపెంట వేయడం వల్ల చెట్లు అనేవి బాగా సైజు వచ్చి గెలలు కూడా బాగా వస్తాయి. అప్పుడు ఫస్ట్ పంట కాయలు తక్కువ, 2వ పంట 3వ పంట ఉన్నవి. ఇప్పుడు మాది కూడా పక్కన ఉన్న 2వ పంట కాయలు మేము ఫస్ట్ బండి 4.5 రూపాయలు 3.5తో కూడా అమ్మడం జరిగింది. అప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో సరుకు అంతా బాగుంటుంది. ఈ ఢిల్లీ బండ్లు కానీ అక్కడ నుండి వచ్చేవాళ్ళు వ్యాపారస్తులు ఇక్కడికి రారనమాట. ఎంతసేపు ఉన్నా హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఈ బండ్లు మాత్రమే ఉంటాయి. సో వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ సరుకు అయిపోయి ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల రేటు చాలా తగ్గిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ చొరవతో మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల మేము 2వ పంట మళ్ళీ 12-13 రూపాయలు కూడా అమ్ముకున్నాం. ఏమంటే బిగినింగ్లోనే మేజర్ ఆఫ్ ది తోట అంతా అయిపోగొట్టుకోవడం వల్ల రైతులు కొంచెం నష్టపోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ మేము 28 రూపీస్ వరకు కూడా అమ్మామండి తోటలోనే. ఏమంటే డిపెండ్స్ అండి, నార్త్ ఇండియాలో ఎంత తొందరగా సరుకు అయిపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తారు సీజన్ స్టార్ట్ అవ్వడానికి. కానీ మన దగ్గర 2వ పంట మొత్తం నవంబర్లోనే స్టార్ట్ అయిపోయి అక్టోబర్ లాస్ట్ నవంబర్ మిడ్ కల్లా స్టార్ట్ అయిపోయేసరికి ఎక్కువ పంట వచ్చేసింది. వ్యాపారస్తులు బండ్లు తక్కువ ఉండేసరికి ఢిల్లీకి అప్పుడు బండ్లు తక్కువ, సో అందుకని రేట్ చాలా తక్కువ అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మన దగ్గరే తీసుకుంటే కంపెనీ వాళ్ళు వస్తున్నారు, ఇరాన్కి INA కంపెనీ అని చెప్పి SK కంపెనీ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. కానీ ప్రతిసారి వాళ్ళు లోకల్ బయర్స్ కంటే ఒక 1 రూపీ 2 రూపీ ఎక్స్ట్రా పెట్టేవాళ్ళు అనమాట. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే లోకల్ బయర్సే ఎక్కువ పెడుతున్నారు వాళ్ళకంటే. మేము లాస్ట్ 10 days బ్యాక్ ఒకటి INA కంపెనీకి ఇచ్చాము. వాళ్ళకప్పుడు మేము 19.5 రూపీతో ఇచ్చామన్నమాట. నెట్ 20 రూపీస్ మనకు 10 రూపాయలు కూల్ వేస్తారు. 19.5తో ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు నిన్న వచ్చారు మళ్ళీ కొడతామని చెప్పేసి. కానీ లోకల్ ఢిల్లీ బండి వాళ్ళు 22 రూపీస్తో కొడుతున్నారు. వీళ్ళు మనకి వెంటనే క్యాష్ ఇచ్చేస్తారు. వాళ్ళు 40 days మనకు అప్పు. ఎక్కడికి 1.4 నుండి 1.7 lakh వరకు ఖర్చు అవుతుంది. మనకు నాటుకుండే బట్టి కొంతమంది 6 అడుగులు ఇంటూ 5 అడుగులు పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు ఒక 100 మొక్కలు ఎక్కువ పడతాయి. మాకు వచ్చేసి 1350 మొక్కలు పట్టాయి. మేము 4 ఎకరాలు సాగు చేశాము. ఒక 90 టన్నుల వరకు దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సాఫ్ట్వేర్ నుంచి సాగుకు, ఉద్యోగం నుంచి ఉత్పత్తికి తన ప్రయాణంతో యువతకు వ్యవసాయం కూడా లాభాల బాటే అని నిరూపిస్తున్నారు యువ రైతు జయసాయి. హైదరాబాద్
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన అగ్రి షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన యంత్రాలు, టెక్నాలజీ, విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలు ప్రదర్శించారు. సాగులో పెట్టుబడులను తగ్గించుకొని అధిక దిగుబడులను సాధించడానికి పలు కంపెనీలు తీసుకొచ్చిన టెక్నాలజీని రైతులకు వివరించారు. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన అగ్రి షో ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ వ్యవసాయ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 300 పైగా స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందులో నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ముఖ్యంగా రైతులు అధిక రసాయన ఎరువులను వాడటం వల్ల భూమి సారాన్ని కోల్పోయి దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువులు, పోషక పదార్థాల సమతుల్యతతో సాగును లాభసాటిగా మార్చే విధానాన్ని ప్రతిభా బయోటెక్ వారు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, ఈ వ్యవసాయాన్ని ప్రతి రైతుకి పరిచయం చేయాలి. ప్రతి రైతు తన నేలను కాపాడుకుంటూ వ్యవసాయం చేయాలి, అధిక దిగుబడులు సాధించాలి, పెట్టుబడులు తగ్గించుకోవాలి అన్న కాన్సెప్ట్తో గత 6 సంవత్సరాల నుంచి ఈ ONBA మీద మేము వర్క్ చేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి దీని ఫలితాలు అందరూ చూస్తున్నారు. సో దానివల్ల ఒక రైతు నుంచి ఇంకా 10 మంది, 100 మంది ఇలా అందరికీ ఈ రిజల్ట్స్ అనేది తెలిసిపోతూ ప్రతి ఒక్కరూ అవలంబించడం మొదలెడుతున్నారు. ఇది తెలిసిన ప్రతి రైతు కూడా ఈ ONBA గురించి తెలుసుకోవడానికి మీరు కడప డిస్టిక్లో ఉండే RM కిసాన్ సెంటర్కి వస్తే కనుక మీకు అక్కడ ఉచితంగా ట్రైనింగ్ ఉంటుంది. భోజనాలు, వసతి అన్నీ కూడా మీకు ఉచితంగానే ఏర్పాటు చేశాము. సో ONBA గురించి పూర్తిగా తెలుసుకోండి. 30-35 సంవత్సరాల నుంచి మీరు నాశనం చేసినటువంటి మీ వ్యవసాయ భూమిని తిరిగి పొందండి, బంగారు భూమిగా మార్చుకోండి, ఆరోగ్యవంతమైన భూమిగా మార్చుకోండి. సో మీరు పెట్టుబడి నేల మీద పెట్టడాన్ని అదనంగా భావించొద్దు. మీరు ఎంత పెట్టుబడి అయితే భూమి మీద పెడతారో మీరు పైరు మీద పెట్టుబడి అంతకంటే ఎక్కువ తగ్గిపోతుంది. సో పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, మనకు వచ్చే దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది, ధర కూడా మీకు మంచిగా వస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మేము ఈ ONBA యొక్క కాన్సెప్ట్ని డెవలప్ చేసి గత 6 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాము. పంటల్లో తెగుళ్లు, పురుగుల నివారణకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియక రైతులు స్థానిక ఫర్టిలైజర్ షాపులపై ఆధారపడి అధిక మొత్తంలో రసాయన మందులను వెచ్చిస్తూ ఉంటారు. కానీ చీడపీడలను అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు ఏ పంటలో ఎలాంటి చీడపీడలకు ఏ మందులు పిచికారీ చేయాలి, ముఖ్యంగా రసాయనిక రహిత ఆర్గానిక్ మందులను రైతులకు పరిచయం చేస్తూ వాటి పనితీరు పట్ల ఈ అగ్రిషోలో అవగాహన కల్పిస్తోంది అగ్రిషైన్ క్రాప్ సైన్స్ కంపెనీ. అగ్రిషైన్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టిల్లేజ్ ఆర్గానిక్స్ అండ్ OUR అని 3 కంపెనీస్ మొత్తం మా గ్రూప్ అండి. సో ఈ నెల జరుగుతున్న 20, 21, 22 జరుగుతున్న రైతు బడి వారు నిర్వహిస్తున్న ఈ వ్యవసాయ మేళా చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇక్కడ మాకు రైతులకి, డీలర్లకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి ఇక్కడ అవకాశం ఉందండి. సో మనం చేస్తున్న అన్ని ప్రొడక్ట్స్ అంటే IPM ప్రొడక్ట్స్, INM ప్రొడక్ట్స్, దాంతోపాటు మైక్రోన్యూట్రియన్స్, వాటర్ సాల్యుబుల్స్, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్ అన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నామండి. సో రైతులు చాలా యూనిక్నెస్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారని చెప్పి రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. కంపెనీలకు కూడా ఇది చాలా బెనిఫిషియల్గా ఉందండి. ఈ అగ్రి ఎగ్జిబిషన్లో సోలార్ యూనిట్ రైతులను విశేషంగా ఆకట్టుకుంది. అటవీ ప్రాంతంలో పంట పొలాలు ఉన్న రైతులు జంతువుల నుండి పంటలను కాపాడుకునేందుకు సోలార్ ఫెన్సింగ్, అలానే సోలార్ పంప్ సెట్లు, వాటి సబ్సిడీల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు బావి దగ్గర అడవి పందులు, కోతులు, జింకలు లాంటి కొన్ని జంతువుల నుంచి వాళ్ళ పొలాన్ని రక్షించడం కోసము వాళ్ళ కోసం స్వయంగా మా కంపెనీ తయారు చేయడం జరిగింది. ఇది 1 ఎకరా నుంచి మనకు 5 ఎకరాల దాకా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ సిస్టమ్ కూడా మనకి 1 ఎకరా నుంచి ఒక 30 ఎకర్స్ దాకా పనిచేయడం జరుగుతుంది. రైతులకి మంచి పంట పొలాలను కాపాడుకోవడానికి మన DB సోలార్ ఇండస్ట్రీ అనేది సోలార్ ఫెన్సింగ్ని చేయడం జరిగింది. సోలార్ పంప్ సెట్ కూడా ఉన్నాయి సార్. 5.5 HP నుంచి 5 HP వరకు, 0.5 నుంచి 5 HP వరకు ఉంది. మీకు రైతులకు అందుబాటులో రేట్లో మన దగ్గర సోలార్ పంప్ సెట్లు అనేవి దొరకడం జరుగుతూ ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.